అండ్ 'ఓజీ' ఏదైతే బ్లాక్ బస్టర్ ఈవెంట్ అయితే ఈరోజు జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఓ మాటన్నారు. వీళ్ళిద్దరు నా వీక్‌నెస్ తోటి ఆడుకున్నారనైతే ఒక మాటైతే అన్నారండి. ఆ ఇద్దరు ఎవరో తెలిసిందా మనకి. ఒక రెండిద్దరు స్ట్రాంగ్ పిల్లర్‌లాగా నుంచున్నారు. 'సుజిత్' డైరెక్టర్ అయితే అలానే 'తమన్' మ్యూజిక్ తోటి ఇద్దరు గూడా చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. వాళ్ళు నా వీక్‌నెస్ తోటి ఆడుకున్నారు. ఎందుకంటే నాకు గన్స్ అన్నా, లేకుంటే కత్తులన్నా, ఈ మార్షల్ ఆర్ట్స్ అన్నా చాలా నాకు ఇష్టం. ఆ వీక్‌నెస్ వీళ్ళు ఉపయోగించుకొని ఆ రోజున నన్ను కత్తి పట్టుకొని ఏదైతే ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫంక్షన్‌కే కత్తి పట్టుకొని కింద నుంచి నన్ను పైకి లేపారు. ఈ రోజున చూసుకుంటే నన్ను నా చేత మళ్ళీ గన్ను పెట్టించాలని ఈరోజు గన్ను తీసుకొచ్చారని అయితే మాట్లాడుకొచ్చారు. దాంతోటి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గన్నుతోటి ఒక 'జానీ' ఏదైతే సినిమా మనం క్లైమాక్స్‌లో ఆ ఫైట్ వస్తది. ఆ ఫైట్‌లో ఆ గన్ను యూజ్ చేస్తాడు అతను. చూసాం మనం గన్ను పట్టుకొని ఒక పోస్ట్ కూడా ఇవ్వడం ఒక పోజ్ ఇవ్వడం చూసాం. అభిమానుల కోసమైతే. ఇది అభిమానుల కోసం వీళ్ళిద్దరి కోసమని ఆయన స్పెషల్‌గా మెన్షన్ చేశాడు. ఇది యాక్చువల్‌గా రష్యాకి సంబంధించిన వరల్డ్ వార్ 2 ఏదైతే ఉందో, ఆ టైంలో ఈ గన్ యూజ్ చేశారంట. మంచి చాలా పవర్‌ఫుల్ గన్ అనైతే ఆయనైతే మాట్లాడడం చూసాం. ఓవరాల్‌గా వచ్చేసి వీళ్ళిద్దరు నన్ను చాలా వాడుకున్నారనైతే మాట్లాడినారు. అంతలా వాడుకోబట్టే మనకి 'హరిహర వీరమల్ల'కి, 'ఓజీకి' చాలా డిఫరెన్స్ కనిపించింది. ఎందుకంటే ప్రాపర్‌గా సినిమాతోటి ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా ఒక మంచి ఎలివేషన్ షాట్స్ వచ్చినాయన్న అతనికి టైం కేటాయించాలి. టైం కేటాయిస్తేనే ఎక్కువ టేకింగ్ పడుతుంది, టైం పడుతుంది అలాంటి షాట్లు తీయడానికి. బట్ ఆ టైం తీసుకున్నారు వాళ్ళిద్దరూ 'సుజిత్' గాని, అతను గాని. తమన్ కూడా చాలా, చాలా పెద్ద స్టేట్‌మెంట్ ఆ రోజు మీసం తిప్పి మరీ చెప్పాడు. అక్కడ అక్కడ బక్కోడుంటే ఇక్కడ బండోడున్నాడని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి మీసం మెలేసి చెప్తున్నాను. ఆహ్, 'విక్రమ్' లాంటి, 'లియో' లాంటివి దానికన్నా మించి నేను ఈరోజు మీకు బెస్ట్ మ్యూజిక్ ఇస్తాననైతే ఆయనైతే మాట్లాడడం చూసాం. కాబట్టి ఆ రకంగా మ్యూజిక్ అయితే మనకు కూడా రావడం చూసాం. ప్రతి ట్రాక్ కూడా పేలిపోయింది. ఒక్కొక్క ఫైట్‌కి ఒక్కొక్క ట్రాకు, అలానే ఒక్కొక్క ఎలివేషన్ షాట్‌కి ఒక్కొక్క ఎలివేషన్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇవ్వడం చూసాం తమనైతే. ఓవరాల్‌గా వచ్చేసి ఒక మంచి ప్యూర్ బ్లాక్ బస్టర్ అయితే నిలబడింది. సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ తన మేనరిజం తోటి, తన స్టైల్ తోటి సినిమానైతే చాలా ముందుకి చాలా ఈజీగా అయితే ముందుకు తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు కలెక్షన్‌లు కూడా అదే నిరూపిస్తా ఉన్నాయి. ఒక పవన్ కళ్యాణ్ గనక ఒక మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఆడియన్స్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 300,00,00,000 గ్రాస్ అయితే పడబోతుంది సినిమాతోటి. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఈ సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారు. నా వీక్‌నెస్ తోటి వీళ్ళు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆ రోజు నన్ను కత్తి పట్టుకొని ఆ డ్రెస్ ఏపిచ్చారు సినిమా డ్రెస్సు. ఈరోజు చూస్తే మళ్ళీ వైట్ అండ్ కుర్తా వేసుకొనొస్తానంటే, ఈరోజు మళ్ళీ బ్లాక్ టీ షర్ట్ ఏపించుకొని నా చేత ఈరోజు మళ్ళీ తీసుకొచ్చారు. ఆ గన్ను పట్టుకొని నడుచుకొని రమ్మన్నారు. నేను దానికి ఒప్పుకోలేదు. కాకపోతే స్టేజ్ పైన నా ఫ్యాన్స్ కోసం వీళ్ళిద్దరి కోసం అయితే గన్ను పట్టుకుంటాననైతే ఆయన గన్ను తీసుకొని ఒక పోజ్ అయితే ఇవ్వడం చూసాం.